హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ బాలకోట గారు ఉన్నారు. ఒకసారి వారితో ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే. మీరు ఉద్యమకారునిగానైతే అందరికి కూడా పరిచయం. ఒక ఉద్యమం అమరావతి పైన చేశారు. ఇంకో ఉద్యమం దళితుల పైన జరుగుతున్న అక్రమాలు, దాడులు వీటికి సంబంధించి వాళ్ళ వైపు నిల్చొని వాళ్ళ తరపున మీరు ఫైట్ చేశారు. మొత్తం వైసీపీ హయాంలో చాలా మంది దళితుల పైన దాడులు జరిగాయి. మీరు కూడా వాటన్నిటి కూడా నిలదీస్తూ ఫైట్ చేయడం చూస్తాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా! ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా! మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఇటువంటి దాడులు ఏమన్నా జరుగుతున్నాయా? మీరైతే ఎలాగో ప్రభుత్వంలో లేరు. మీరు ఉండాలని చెప్పేసి చాలా మంది ఆశించారు. అందులో మేము ఉన్నాం. చాలా డిస్కషన్స్ కూడా దాని గురించి పెట్టాం గానీ ప్రభుత్వం మీకు హ్యాండ్ ఇచ్చింది. సో అదైతే వదిలేద్దాం. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏమన్నా దళితులమైన దాడులు జరుగుతున్నాయా? అప్పటికితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఏ విధంగా పరిస్థితులున్నాయి? మరి దీనికి సంబంధించి మీరు ఒకవేళ ఇప్పుడు కూడా దాడులు జరిగితే ఫైట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఎలక్షన్స్‌లో అప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వంలో దళితులపైన దాడులు జరిగితే మీరు తిరగబడతారా? ఫైట్ చేస్తారా? అసలు ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? మీకు పాతకాలంలో సినిమా పాట ఒకటి ఉంది. అనుకున్నామని హ్మ్. జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. అవును. అంటే జీవితం అలాగనే ఉంటుంది. ఉద్యమకారుడి జీవితమైనా, హ్మ్. కొంత ఆశయాలు, లక్ష్యాలు కలిగిన వాళ్ళ జీవితమైనా అలాగనే ఉంటుంది. కాకపోతే ఆదిత్య గారు తల్లి కడుపుల నుంచి వచ్చేటప్పుడు కొంతమంది బంగారు సూళ్ళతో వస్తారు. హ్మ్. ఎక్కువ మంది రక్త మాంసాలతో వస్తారు. అంటే పేగులు మెడలో వేసుకొని వస్తారు. బంగారంతో రాదు. నేను రక్త మాంసాలతో వచ్చినాను. నా వెనక బంగారు స్పూన్లు ఏం లేవు, సూట్ కేసులు లేవు, కోట్లు లేవు, వేసుకోవటానికి కోటు లేవు. నేను రైతు బిడ్డని. మీరన్నట్టుగా నిజానికి అమరావతి ఉద్యమంతో పాటు నా రెండవ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద జరిగిన అట్రాసిటీ అంటే అరాచకాల మీద మేము యుద్ధం చేశాం. మీకు చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఆత్మగౌరవం కోసమని వాల్ పోస్టర్లు వేసుకొని, కరపత్రాలు వేసుకొని రాష్ట్రం మొత్తం తిరిగాం. ఈ మధ్య ఒక జర్నలిస్టు ఒక మాట అన్నాడు ఇంటర్వ్యూలో, అమరావతి దళిత ఉద్యమం చేసిన బాలకోటకి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగడం లేదు, ఎందుకు జరగడం లేదు, ఆయన అంత పోరాటం చేసిందని ఒక జర్నలిస్టు ప్రశ్నిస్తే ఆయన అన్నమాట ఏంటంటే, నేను స్వయంగా బాలకోటయ్య గారు ఈ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫోటోలు వేసుకొని వాల్ పోస్టులు వేసుకొని కడప వెళ్తుంటే నేనే ఎదురయ్యి, నువ్వు కడప వెళ్తున్నావు అంటే ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ వెళ్తున్నావు, టెర్రరిస్ట్ ప్రాంతం వెళ్తున్నావు, నీ మీద బాంబు దాడి జరగకోకుండా తిరిగి వస్తావా, ఎందుకు ఈ సాహసం, ప్రాణాలు చేస్తారని చెప్పి చెప్తే, పోనీలన్నా పోతే అక్కడే పోతామని చెప్పి బయలుదేరాడు. అలాంటి బాంబు దాడి జరగకుండా, ఏ దెబ్బ తగలకుండా తిరిగి సుఖంగా వచ్చాడు. అలాంటి త్యాగపూరితమైన పోరాటం చేశాడు బాలకోటయ్య. మరి ఆయన పోరాటాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించడంలో మొట్టమొదటి ఉంటాడని అందరూ ఆశించారు, అమరావతి నుంచి అమెరికా వరకు. కానీ గుర్తించలేకపోతున్నారని చెప్పేసి వాపోయాడు. నా మాటగా నేనేం చెప్తున్నానంటేనండి, నేను ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం, పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నాను. నిజానికి మేము మా దళిత బహుజన కులాలకు సంబంధించిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూపించిన మార్గంలో తెలిసే మార్గదర్శకులు. మేము మా జాతికి పూర్తి స్థాయి పరిష్కారాలు చేర్చలేము కానీ ఆత్మశైర్యం ఇవ్వగలం, ఆత్మ బలం ఇవ్వగలం, పోరాడే శక్తి ఇవ్వగలం, సంఘటితత్వంగా కలిగే ఆ యొక్క శక్తిని అందించగలం. మేము అలా జీవితాలను నేను పెట్టుకున్నాం. మీరన్నట్టుగా గత గవర్నమెంట్లో డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వజీరా, అబ్దుల్ సలాం, ముంజాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, శిరోమణి వరప్రసాద్, కోడికత్తి సీను, ఇలాంటి అన్నిటి మేము పోరాడాం. వెరసి ఈ ప్రభుత్వంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతున్న మాట యథార్థం. ఉదాహరణకి ఈరోజే వచ్చింది, తిరుపతిలో బీటెక్ విద్యార్థి చచ్చేలా కొట్టి మూత్రం దాగించాడు. జేమ్స్ అనే బీటెక్ విద్యార్థిని
కులం పేరు మీద తిడుతున్నారని నేను చెప్పాడని కొట్టి మూత్రం దాగిచ్చి ఇబ్బంది పెట్టారు. ఈ మూత్ర సంఘటనలో మనం గత 5 ఏళ్ళు కూడా మనం మాట్లాడాం అవును. వైసీపీ పరిపాలనలో. మళ్ళీ ఇక్కడ మూత్రం దళితులతో దాగిస్తుంది. దీన్ని మేము మాట్లాడాలి. 2, ఈ మధ్య సత్తెనపల్లి నియోజకవర్గంలో కంకనాలపల్లి అనే ఒక ఊరిలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలతని అదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, నువ్వు మాలదానివి, నేను కమ్మోడిని, ఏం చేస్తావి అని లకారాలతో మాట్లాడి ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా వేధిస్తే నేను ఆ గ్రామం వెళ్ళా. నా దళిత సోదరి, నా మాల సామాజిక వర్గం అని. దాన్ని కూడా కొంతమంది తప్పు పట్టారు. నువ్వు అలా వెళ్ళటం ఏంటి బాలకోట కదా, వెళ్ళటానికి ఏం లేదు. కానీ ఉండలేకపోయాం. అంటే ఆ ప్రభుత్వంలో దాడి జరిగితేనే మాట్లాడటం కాదు, ఈ ప్రభుత్వంలో దాడి జరిగినా కూడా మాట్లాడాలి. 3వది, మా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎపరంతులపాడు అనే గ్రామంలో అబ్బూరి మాధవి అని చెప్పిన ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపాధి హామీ కూలి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అది కూడా ఆ ఊరికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడే అవమానకరమైన మాటలు మాట్లాడితే ఆమె చనిపోయింది. ఆ కేసును కూడా దాదాపుగా నిర్వీర్యం చేసేసారు. దాని మీద కూడా నేను వెళ్ళాను. ఇటీవల ఒక మాట మీరు విని ఉంటారు, పిఠాపురంలో దళితుల్ని సామూహిక బహిష్కరణ చేశారు అనే మాట. అవును. అంటే ఈ సంఘటనలో నిజానికి మేము ఆశించింది ఏంటంటే, గత ప్రభుత్వంలో ఇటువంటి రంపపు కోతలు జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏదైనా భాగం కల్పిస్తే, న్యాయం జరిగితే, ఈ ప్రభుత్వం తరపున ఇలాంటి సంఘటనల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, వాటిని కాస్త స్పీడప్ చేసుకోవటానికి, వాళ్ళ కొంత అభయం అవటానికి ఉపయుక్తం అవుతుంది మాలాంటి వాళ్ళ యొక్క కృషి అని ఆశించాం. సరే, ఆశలు ఫలించరా? ఆశలు ఫలించకపోయినా కూడా ఏంటంటే దానికోసమే కూర్చునే వ్యక్తులం కాదు మేము. పదవి ఒక గౌరవమే, పదవి మాకు ముక్తి కాదు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులకే ముక్తి, ఒక అభయం మాకు. కాబట్టి అలల తలల నుంచో సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదన్నట్టుగా కాలానుగుణంగా పరిస్థితులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బాలకోటే మాట్లాడాలని అనిపిస్తుంది. ఆల్రెడీ మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. ఇలా మాట్లాడటం కూడా కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు భావిస్తే భావించవచ్చు. కానీ ఈ చిన్న చిన్న సంఘటనలు ఇవి నిజానికి ఏంటంటే వాళ్ళకి చిన్న సంఘటనలు, మాకు చాలా గాయపడే సంఘటనలు. ఎందుకంటే దళిత బహుజన కులాలు, మీరు డాక్టర్ సుధాకర్ వీడియోలు మనం ఎన్నిసార్లు మాట్లాడామండి. అసలు సుధాకర్ మాట లేకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఏ రాజకీయ నాయకుడిని ఉపన్యాసం చెప్పాడండి? మరి డాక్టర్ సుధాకర్నేమో అంత ఎత్తున ఎత్తి పట్టుకొని మాట్లాడాం. ఆ సుధాకర్ వారసులైన బాలకోట లాంటి వాళ్ళేమో ఓ ప్రశ్నార్థకంగా నిలబడ్డారు. ఇది ఎక్కడ న్యాయం? అంటే ఇది ప్రజలకు గమనించరా? అంటే నేనేదో ఆశ కొద్దీ నాకు రావట్లేదు బాధతో నేను అంటున్నా. నేను గతంలో మీకు చెప్పేవాడినండి, కుంతీదేవికి 5 పిల్లగాలు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు. 5కి అన్నం పెట్టిందా? 2-3కి అన్నం పెట్టిందా? అది అనేది 5కి అన్నం పెడుతుంది కదండి. మరి ఆంధ్రప్రదేశ్ కోట ప్రభుత్వంలో కూడా మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, రెల్లులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, నాటి ప్రభుత్వం మీద కలబడ్డోళ్ళు ఉన్నారు, తిరగబడ్డోళ్ళు ఉన్నారు. మరి అందరికి అన్నం పెట్టాలి కదా. వీళ్ళందరూ కూడా ఈ యొక్క 24 ఎన్నికల విప్లవంలో పాల్గొన్న వాళ్ళే కదా. ఒక పార్శ్యం చేస్తే విజయం రాలేదు కదా సార్. నేల కదిలింది అంటే ప్రజలు సామూహికంగా అమరావతి ఉద్యమం ఉందండి. అమరావతి ఉద్యమం మీకు తెలియదేమో చెప్పండి. పాదయాత్రలు కానీ, ఆ దీక్షా శిబిరాలు కానీ, అందులో మా గొంతుకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మేము హైకోర్టులో వేసిన కేసులు కానీ, ఢీకొన్న విధానం కానీ, 14 సార్లు అవసరమైన పద్ధతి కానీ, అంటే మీరు ఈ నేలను విడిచిపెట్టేసి ఇది చేస్తే ఏంటంటే ప్రజలకు అర్థమవుతుంది. మాకు ఇప్పుడు విషయం ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు వైసీపీ పరిపాలనలో దెబ్బతిన్న గాయపడ్డ వేలాది మంది దళితులు నాకు తెలుసండి. వాళ్ళు ఇచ్చిన అర్జీలు నా దగ్గర ఉన్నాయి. కానీ వాళ్ళకి మార్గం లేదు. ఎవరి దగ్గర పోవాలి వాళ్ళు?
ఎవరికి చెప్పుకోవాలి? ఒక ప్రశ్న అడుగుతాం మీకు ఆదిత్య. సార్. మద్యం కుంభకోణం 30,000 కోట్లు అని చెప్తున్నారు, ఉమ్, లేదా 18,000 కోట్లు అని లావు శ్రీకృష్ణ గారు చెప్పారు. ఇసుక దందా 8,000 కోట్ల రూపాయలు చెప్తున్నారు. అప్పులు 14 లక్షల కోట్లు అని చెప్తున్నారు. 14, 10, 20. అసలు 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో దళితులు ఎంతమంది చచ్చిపోయారు? మహిళలు ఎంతమంది చచ్చిపోయారు? ఎన్ని ప్రాణాలు పోయినాయి, ఎన్ని మానాలు పోయినాయి? ఎస్టీలు ఎంతమంది చనిపోయారు? బీసీలు ఎంతమంది చనిపోయారు? మైనార్టీలు ఎంతమంది చనిపోయారు? ఈ లెక్కలు ఉన్నాయండి. ఈ లెక్కలు చెప్పాల్సిన ధర్మం ఉంది కదండి. ఉమ్, నాలాంటి వాళ్ళ లెక్కలు చెప్పాలి కదండి. అవును సార్. మరి ఆ లెక్కలు చెప్పిన తర్వాత ఫర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద చట్టపరంగా ఆ బాధిత కుటుంబాలకు ఏమి ఇచ్చామో చెప్పాలి కదండి. ఉమ్, ఎలా ఆదుకున్నామో చెప్పాలి కదా. మాలాంటి వాళ్ళ వల్ల కార్యసాధన అవుతుంది. మరి ఇవన్నీ ప్రజలు చూడరండి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా సంఘటనలు జరుగుతున్నాయి. మరి వీటికి భరోసా ఎవడిస్తాడండి? అంటే ప్రజలు ఇవన్నీ చూస్తారంటున్నాను నేను. ఒక మాట మాత్రం చెప్తున్నాను సార్, మీరు అడిగింది ఏంటంటే, గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో దళితుల కోసం మీరు పోరాటాలు చేశారు బాలకోటయ్య గారు. మరి మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో లేదు, మీకు కూడా కూటమి ప్రభుత్వం జల్లగొట్టింది. అంటే ఏరు దాటిన దాకా ఏటి మల్లన్న, ఏరు దాటిన దాకా బోడి మల్లన్న అన్నట్టు వ్యవహరించింది. మరి ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా ఇటువంటి అట్రాసిటీస్ జరిగితే మరి ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు. యుద్ధం చేస్తాను, ఉమ్, నో కాంప్రమైజేషన్ ఎట్ ఆల్. లేకపోతే ఇంకా అంబేద్కర్ క్షమించదు, నా జాతి నన్ను క్షమించదు, నా జాతి జనులకు తోడుగానే ఉంది. ప్రభుత్వంలో ఉన్నా, ప్రభుత్వంలో లేకపోయినా ఇక ఇంతకు మించి పోరాటం తప్ప, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఇంతకు మించి బాధపట్టే ఇలాంటి వాళ్ళ ముందు కూడా ఆల్టర్నేటివ్ లేదంటే ఇది ప్రభుత్వం గమనించాలి. తప్పనిసరిగా ప్రజల పరిపాలన అంటే పీడిత తాడిత ప్రజల మేలుగోలేదే పాలన. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన బతుకు తెరుగు, అది సంక్షేమంలోనైనా భద్రతలోనైనా భరోసా ఇవ్వగలిగిందే పరిపాలన అనేది నాలాంటి వాళ్ళ అభిమతం. తప్పనిసరిగా కావలి కుక్కల్లాగా, వాచి డాగుల్లాగా అటు అమరావతి వైపు కానీ